హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కమెంట్ చేసేయండి. సో లెక్చర్ని స్టార్ట్ చేసే ముందు ఒక్క విషయం చెప్పాలనుకుంటున్నాను. నేను ఒక కమెంట్ చూసాను అనమాట రీసెంట్గా. ఏంటక్క మీరేమైనా ఎగ్జామ్ పేపర్ని సెట్ చేస్తున్నారా? ఎగ్జామ్ పేపర్ని సెట్ చేస్తున్నట్లు అన్ని ఇలా క్వశ్చన్స్ వస్తాయి అని చెప్తున్నారు అనేసి. నేను ఎందుకు ఇలా చెప్తున్నాను, ప్రతి పారాగ్రాఫ్లో మీరే క్వశ్చన్స్ని ప్రిడిక్ట్ చేయండి అనేసి ఎందుకు చెప్తున్నానంటే, బయాలజీ అనేది ఈజీ స్కోరింగ్ సబ్జెక్ట్ కంపేర్ టు ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ కదా. సో బయాలజీలో మనం ఎంత ఎక్కువగా ఫాస్ట్నెస్ అనేది పెంచుకుంటే ఆ టైం మొత్తం మనకి ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీలో యూజ్ అవుతుంది. సో అందుకే నేను పారాగ్రాఫ్ చూసిన వెంటనే అందులో నుంచి ఎటువంటి క్వశ్చన్స్ వస్తాయి అనే ఒక థాట్ కన్నా మీకుంటే మీ బ్రెయిన్ అనేది చాలా ఫాస్ట్గా రికగ్నైజ్ చేయగలుగుతుంది. మీరు క్వశ్చన్ని హాఫ్ చదివే ముందరే మీ బ్రెయిన్ దానికి ఆన్సర్ చేస్తుంది. విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ ది సెకండ్స్ లో మీరు ఆన్సర్ చేయగలుగుతారు. సో అంత ఫాస్ట్నెస్ గానా వస్తేనే మనం మొత్తం 3 సబ్జెక్ట్స్ ని 3 అవర్స్ లో కంప్లీట్ చేయగలం. ఓకేనా? అందుకే నేను అంత స్ట్రెస్ చేసి చెప్తున్నాను. సో ఇయర్ మొత్తం చదివింది జస్ట్ 3 అవర్స్ లోనే ఎగ్జామ్ రాయాలంటే మన బ్రెయిన్ ఎంత ఫాస్ట్ గా ఉండాలో చెప్పండి. సో అందుకే నేను ప్రతిదీ ఇలా మెన్షన్ చేస్తున్నాను. ఈ వేలోనే చదివితేనే ఫాస్ట్ గా రికగ్నైజ్ చేయగలం.